హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఓన్లీ సింపుల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక ప్లేస్కి వెళ్ళాము, గండిపోచమ్మ తల్లి అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళిన దగ్గర మీకు ఒక చిన్న విషయం అనమాట. చూడండి, గండిపోచమ్మ తల్లి వాటర్తో కనిపిస్తుంది కదా ఫోటో మీకు. ఇలా అనమాట. అంటే వర్షాలు ఎక్కువయ్యే కొద్దీ కూడా మొత్తం గుడి కూడా ఇలా చూడండి, సగం కూడా ములిగింది కూడా మీకు చూపించాను. అంటే మేము వెళ్ళినప్పుడు ములగలేదు, నార్మల్గానే ఉంది. ఇలా మొత్తం గుడి మొత్తం మునిగిపోయి పైన ఒక్కటి ఓపెన్ ఉంటుంది కదా, అదే వరదల్లో కనిపిస్తుంది అనమాట. ఆ ప్లేస్ అండి. అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పనులు అవి జరుగుతాయి కదా, అటువైపు అనమాట. ఆ గుడి చూడడానికి వెళ్ళాం మేము. పట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ అటువైపు జరుగుతాయి అన్నమాట. అయితే ఆ గుడి మొత్తం మీకు ఏం చూపించనండి ఇందులో. ఇక్కడ చూడండి, మామూలుగా ఒక చిన్న విషయం చెప్పి తర్వాత ఇంకొకటి చూపిస్తాను. చూడండి, ఇక్కడ గండిపోచమ్మ తల్లి అనమాట. ఈవిడి చాలా సత్యమైన తల్లి అంటారనమాట ఆ ప్లేస్ అంతని. మేము కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. మొత్తము చాలా ఇంకా లోపల నుంచి అనమాట ఈ ప్లేస్ అంతా. చూడండి, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా గోదావరి అనమాట. ప్రస్తుతానికైతే నార్మల్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు వర్షాలు కాదనమాట. ఇప్పుడు వర్షాలకైతే మాత్రం మొత్తం అంతా వాటర్ ఫుల్ అయిపోద్ది అనమాట. అదంతా పట్టిసీమ ప్రాజెక్ట్ ఆ సైడ్ అంతా. మీకు అక్కడ ఇసుకలా కనిపిస్తుంది కదా, అదంతా పట్టిసీమ ప్రాజెక్ట్ అనమాట. గోదావరి వచ్చేస్తుంది ఎక్కువ వర్షాలప్పుడు. మేము వెళ్ళినప్పుడైతే వర్షాలు లేవన్నమాట. అయితే నేను చెప్పాను కదా, చాలా రోజుల తర్వాత అప్పుడప్పుడు వీడియోస్ అనేది క్లిప్స్ అనేవి షూట్ చేసి ఉంచుతాను కదా, ఇప్పుడు పెట్టాను అనమాట. వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కదా, అయితే గండిపోచమ్మ తల్లిది ఎలా వాటర్ అనేది మొత్తం మునిగిపోద్ది అనేది మీకు అక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది యాడ్ చేసి చూపించాను కదా. తర్వాత ఇక్కడ ఒక చిన్న ప్లేస్ అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫోటో మీకు యాడ్ చేశాను కదా, ఆ ప్లేస్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, చిన్న వీడియోనే కదా. ఆ ప్లేస్ అనేది కేజీఎఫ్ సినిమాలో ఉన్నట్టుగా అనిపించింది అనమాట. అందుకోసమే మనం గుడి దగ్గర ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇవన్నీ క్వారీలు టైప్ ఉంటాయి కదా, అంటే అక్కడ ఏమీ ఇల్లు ఉండవన్నమాట. ఓన్లీ దర్శనానికి వచ్చేవాళ్ళు ఉంటారు. చిన్న చిన్న షాపులు లాంటివి, కిరాణా షాపులు లాంటివి ఉన్నాయి అంతే. అక్కడ ఏమీ హౌసెస్ ఏమీ లేవు. దర్శనం కోసం అంటే ఇప్పుడు కొంతమంది మొక్కులు అవి తీర్చుకుంటారు కదండి, అలా వచ్చి అక్కడ వండుకొని తినేసి ఈవినింగ్ వెళ్తూ ఉంటారనమాట. మేము వెళ్ళి జస్ట్ ఒక 1 అవర్ ఉండి మమ్మల్ని వేరే వాళ్ళు పిలిచారండి. అక్కడికి వెళ్ళి మేము తల్లిని కూడా దర్శనం చేసుకొని 1 అవర్లో మళ్ళీ తిరిగి వచ్చేసాము. ఈ ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ అన్నీ చూడండి, ప్రాజెక్ట్ పనులన్నీ ఎలా పడితే అలా ఆగిపోయాయి అనమాట. ఇవి ఇప్పుడు కాదులేండి, ఎలక్షన్స్ జరగక ముందనమాట. పనులు అనేవి మరి ఇప్పుడు స్టార్ట్ అయ్యలేదో తెలియదు. పనులు అయితే ఏం జరగట్లేదు అక్కడ. ఇసుకలు మొత్తం కంకర అంతా ఎలా పడితే అలా ఉంది. ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ చిన్న ఒకటి కేజీఎఫ్ సినిమాలో ఉన్నట్టుగా ప్లేస్ అనేది అనిపించింది అనమాట. ఆ వీడియో షూట్ చేస్తూ గండిపోచమ్మ తల్లి కోసం కూడా ఇందులో పెడదామని మీకు చూపిస్తున్నాను అనమాట. బాగుంటుంది చూడండి. సేమ్ కేజీఎఫ్లో ఎలా కనిపిస్తుంది అంటే ఆ ప్లేస్ అనమాట అలా కనిపించింది. ఏవైనా మనకి మూవీస్లో చిన్న చిన్న సాంగ్స్ అవి పెట్టినప్పుడు ఇటువంటి బ్యాక్గ్రౌండ్లే చూస్ చేసుకుంటారేమో. చూపిస్తాను చూడండి, వస్తుంది. రిటర్న్ అయ్యేటప్పుడు తీసినట్టున్నాను అవి. లేదు, ఇప్పుడు మనం ఇక్కడికి స్టాప్ అయ్యాము, ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు జస్ట్ వచ్చిన తర్వాత అదిగోండి గుడి కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అదంతా వరదలు వచ్చేస్తాయండి. అప్పుడు ఇంకా గుడికి దర్శనానికి ఏమీ ఉండదు. ఇప్పుడు వర్షాల టైంలో అయితే ఏమీ ఉండదు అనమాట. మీకు గుడి టెంపుల్ కనిపించింది కదా, పైన ఉన్న చిన్న మూపురం కనిపిస్తుందంట. మరి అది కూడా కనిపిస్తుందో లేదో ఎక్కువ వరదలు అప్పుడు మరి తెలీదు. ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇలా ఉంటుందన్నమాట, చిన్న తండాలా ఉంటుంది అక్కడక్కడ. ఇంకోండి ఈ ప్లేస్ అనమాట. ఒకసారి బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏవైనా సాంగ్స్ కానీ కేజీఎఫ్ సినిమా లుక్ అనేది కనిపించింది అనమాట నాకు ఇక్కడ. చిన్నగా క్వారీస్లో ఇలాగే ఉంటాయిలేండి నార్మల్గాని. ఈ ప్లేస్ చూపిద్దామనేసి తీసాను అనమాట. బాగున్నాయి కదా చూడండి, హోల్స్ అంటే చక్రాల టైప్లో కనిపిస్తున్నాయి కదా. క్వారీ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి అవి ఏంటనేది తెలుస్తుంది. చూడండి, ఆ ప్లేస్ అంతా చూడండి. విండోలో నుంచి తీసాను నేను. సేమ్ నాకు కేజీఎఫ్ సినిమా అనేది గుర్తుకొచ్చిందనమాట. ప్రాజెక్ట్ జరిగే ప్లేసులు కదా, అలాగే ఉంటాయన్నమాట. ప్రస్తుతానికైతే ఏం ప్రాజెక్ట్ అయితే జరగట్లేదండి. ఈ చిన్న క్లిప్ అయితే మీకోసము. మొత్తం నేచర్ అంతా బాగుంది కదా, ప్రాజెక్ట్ సైడ్ ఎలా ఉంటుంది అనేది. ఇది పట్టిసీమ ప్రాజెక్ట్కి కొద్ది ముందుకు వచ్చేసిన తర్వాత అనమాట ఇదంతాని. ఒక చిన్న క్లిప్ అనేది షూట్ చేశానండి. ఇక్కడ కూడా ప్రాజెక్ట్ ఉంది చూడండి. ఇవన్నీ రిజర్వాయర్స్ ఇవన్నీ ఉంటేనే కదా మనకి వర్షాలు వచ్చినప్పుడు వాటర్ అనేది సేవ్ చేసుకోవడానికి, తర్వాత మనం పవర్కైనా సరే వాటర్ని మిగతా అన్నింటికి యూజ్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ చిన్న క్లిప్ కోసమే మీకు వీడియో అనేది పెట్టానండి. థ్యాంక్ యూ.